వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. బరువు తగ్గాలి అనుకునే వారు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అందులో ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు బుల్లెట్ కాఫీ. మరి చేతన్ రాజ్ గారు దీని గురించి ఏమంటారో సార్ మాటల్లో విందాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. బరువు తగ్గాలి అనుకున్నప్పుడు రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తుంటారు సార్. ఈ మధ్య కాలంలో బుల్లెట్ కాఫీ క్రేజీ అయింది సార్ బాగా. ఏంటి సార్ దీని గురించి మీ అనాలిసిస్ ఏంటి? ఏం చేశారు? బరువు తగ్గుతారు అంటారా? ఏంటి సార్ దీని గురించి? బుల్లెట్ బండి అనేసి ఒక పాట వైరల్ అయింది కదా, యా దాని తర్వాత బుల్లెట్ కాఫీ అనేది కూడా చాలా మంది చేస్తున్నారు ఈ మధ్య. యా ఏం చేస్తారు, ఎర్లీ మార్నింగ్ లేవగానే డార్క్ కాఫీ వితౌట్ మిల్క్ వితౌట్ షుగర్ ఇంత తీసుకొని ఒకటిసారి తాగేస్తారు. ఐ స్టార్ట్ మై డే విత్ బుల్లెట్ కాఫీ అనేసి చాలా మంది ఇది కూడా చేస్తారు. దేంట్లో ట్విట్టర్ లో దీంట్లో సెలబ్స్ కూడా చేస్తారు. డైరెక్ట్ గా మనకు ఒక యాక్టివ్నెస్ వస్తుంది ఎర్లీ మార్నింగ్ అది ఇది అనేసి అంటారు. వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది అనేసి కూడా చాలా మంది ఇది చేస్తుంటారు. కానీ నేను మీకు ఒకటి అడుగుతా, ఇప్పుడు చెప్పండి సార్. మీరు 3-4 గంటలే పడుకుంటున్నారు, రోజుకి 16 గంటలు 17 అవర్స్ పనిచేస్తున్నారు. మళ్ళా దాని తర్వాత మీరు వారానికి 5-6 సార్లు బిర్యానీ గానీ బర్గర్లు గానీ పానీపూరి రోడ్ల మీద చైనీస్ ఫుడ్ అన్ని ఇవన్నీ తింటున్నారు. ఎవరికి లేని టెన్షన్లు లోకంలో మొత్తం మీకు ఉన్నాయి. మేమే బరువులు అన్ని మోస్తున్నాము. ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఓన్లీ బుల్లెట్ కాఫీ తోటి బరువు తగ్గుతుందా? ఎట్లా తగ్గుతుంది? తగ్గదు. బుల్లెట్ కాఫీకి ఆల్టర్నేట్ కూడా చెప్తా మీకు. మళ్ళా దాని తర్వాత బరువు ఎట్లా తగ్గించుకోవాలి అది కూడా చెప్తా. మీరు చూడండి, పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు. ఒక పిల్లోడు ఉంటాడు, రియల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. బాబుది బరువు ఎక్కువ ఉండే, 6th క్లాస్ లో ఉండే బాబు, చాలా బరువు ఉండే. పేరెంట్స్ ఏమో తినకరా బయట అది ఇది అంటే కూడా వినకపోతుండే. జబర్దస్తి వాళ్ళ తాత అమ్మమ్మ ఏదో చాక్లెట్ బిస్కెట్ ఆపుడా ఇప్పుడా తెప్పించుకొని తింటుండే. బాబుకి బరువు పెరుగుతుంది. బాబుకేమో పావుబాజీ ఇష్టం. బాబు ఏమన్నాడు వాళ్ళ అమ్మకి, అరే నువ్వు నాకు ఇంట్లో ఇవన్నీ వండేసి పావుబాజీ వండు, నూడిల్స్ వండేసి బర్గర్లు వండేసి తినను నేను బయట అంటుండు. వాళ్ళ అమ్మ ఏం చేసిండ్రు, వండి ఇవ్వడం స్టార్ట్ చేసిండు. ఏం టేస్టే లేదు, బయట వచ్చే టేస్ట్ ఇంట్లో వస్తలేదు. చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎట్లా వస్తుంది? ఇప్పుడు అమ్మ ఏమేస్తుంది దాంట్లో? హెల్దీ ఘీ, హెల్దీ ఆయిల్, హెల్దీ స్పైసెస్ అన్ని హెల్దీ. దాంట్లో అమ్మ ఏమేస్తుంది? ఇంకా ఆర్టిఫిషియల్ కలర్ వేస్తుందా? వేయదు. మళ్ళా దాని తర్వాత ఫ్రేగ్రెన్సెస్ మళ్ళా ఎంఎస్జి వేయరు. ఏం వేస్తారు? ప్రేమ వేసి చేస్తారు. అవునా కాదా? నచ్చలేదు పిల్లలకి. అయితే అది వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ మనకు బయట ఇవి తిని ఇవన్నీ చేస్తే బుల్లెట్ కాఫీ తాగితే వెయిట్ ఎట్లా తగ్గుతుంది? తగ్గదు. నేనేం చెప్తా, ఇప్పుడు మనం ప్రతి దాంట్లో ఒక హోమ్ రెమెడీ చెప్తాం. ఇప్పుడు దీంట్లో కూడా చెప్తా, బుల్లెట్ కాఫీ కాకుండా ఇంకా మంచి కాఫీ చెప్తా. ఒక్కో రోజుకి ఒక్కొక్కటి అలా ఏమని చెప్తారు సార్? రోజు 30 days ఇదే అలా ఏంటి సార్? రోజు 30 days గిట్టి డేస్ కాదు, సింపుల్ చెప్తా మీకు నేను. ఈ బాబుకి మనం మందులు ఇచ్చినాం, ఆయనకు బయట ఫుడ్ క్రేవింగ్స్ పోయినాయి. క్రేవింగ్స్ కంట్రోల్ కి మెడిసిన్ ఇంట్లోనే తినడం స్టార్ట్ చేసిండు. మళ్ళా ఏమైపోయిందంటే ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఉంటలేదు కదా పిల్లలు. అవును సార్. ఫిజికల్ యాక్టివిటీలో కూడా వేయించినాం. డైట్ కూడా చక్కగా చేసుకున్నాడు. మంచిగా బరువు కూడా తగ్గింది. 6 years నుంచే డైట్ సార్ తప్పదు అంటారా? 6 years కాదు, 6th క్లాస్. తప్పదంటే ఇప్పుడు చూడండి, నేను మీకు కూడా చెప్తా మేడం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఇంట్లో ఇంతకుముందు గ్యాస్ సిలిండర్ వస్తే 1 నెల ఉంటుండే, ఇప్పుడు 7 నెలలు 8 నెలలు కూడా ఒకటే సిలిండర్ నడుస్తుంది. అవునా కాదా? ఎందుకు వండుతలేరు జనాలు ఇంట్లో? అవును సార్. ఏదో ఒక వీకెండ్స్ అనో లేకపోతే పార్టీస్ అనో క్రేవింగ్స్ అనో ఇంట్లో వండడం తగ్గింది, బయట తినడం పెరిగింది. అరే వీకెండ్స్ ఇంట్లో చేసుకుంటారు, వీక్ డేస్ మొత్తం బయట తింటారు. అది కూడా అట్లా కూడా ఉంది. సార్. అయితే ఏంటంటే, మీరు శుభ్రంగా ఇంట్లో వండుకొని హెల్దీ ఫుడ్ వండుకొని మీరు తింటే మీకు ఆటోమేటికలీ, ఇప్పుడు బాబు కేసులో ఓకే ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసినాం, తగ్గింది, మెటబాలిజం కూడా ఫాస్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళకి ఏం చెప్తా అంటే, మీరు ఎంత తింటుండ్రో దానికి సగం తినండి. 4 ఇడ్లీలు తినాలనిపిస్తుందా? 2 తినండి. 5-6 దోశలు తినాలనిపిస్తుందా? 2 తినండి.
అది కూడా ఉంటది. ఎస్ సార్, క్వాంటిటీ క్వాంటిటీ తగ్గించేసేయాలి. ఈవెన్ సిక్స్త్ బాబుకైనా అంతే చెప్పారా సార్? క్వాంటిటీ. స్పోర్ట్స్ ఆడడం స్టార్ట్ చేసిండు కదా, 2-3 గంటలు రోజు ఆడుతుండు. ఓకే. ఇంటికాడ ఎంత తింటుండు అంత తింటుండు, Okay, ఆటోమేటిక్ okay. తగ్గిండు. మనం మెడిసిన్స్ ఇచ్చేసినాం కదా, అది మంచిగా పనిచేసింది. డైట్ ప్రభావం అంటారా, మెడిసిన్ ప్రభావం అంటారా సార్? డైట్ మనం ఏం చేంజ్ చేయలేదు కదా, చేంజ్ చేయలేదు కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయించినాము. ఓకే. ఇప్పుడు మెటబాలిజం స్లో ఉంటే దాన్ని ఫాస్ట్ ఎట్లా చేయాలి? ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఎస్. అది దానికి హెల్ప్ చేస్తుంది. మనం మెడిసిన్స్ కూడా ఇచ్చినాం. ఓకే. ఇప్పుడు ఓన్లీ నేను అదే చెప్తున్నా, ఓన్లీ బుల్లెట్ కాఫీ తాగేసి ఎవరు ఇదంతా నేను తగ్గరు. ఇష్టం ఉన్నట్టు ఓన్లీ మందు వేసుకొని నేనేం డైట్ చేయను అంటే కూడా ఎవరు తగ్గరు. ఎస్, అవునా అన్ని కదా? బ్యాలెన్స్ చేస్తూ చెయ్యాలి. అంతెందుకు, ఇప్పుడు కొన్ని కేసెస్ ఎట్లున్నాయి అంటే బేరియాటిక్ సర్జరీ చేయించుకుంటారు. అవును సార్. అంటే పొట్ట సైజ్ చిన్న చేసేస్తారు దాంట్లో, అయినా వాళ్ళు తిని 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 మళ్ళా పెరుగుతారు. అవును. అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మన మైండ్ సెట్, కన్సిస్టెన్సీ. ఆ, సో ఓవరాల్ గా మరి చైతన్ రాజ్ గారు ఏం చెప్తారు బరువు తగ్గడానికి? టిప్స్ కావాలి సార్. మేము డైట్ చేస్తాము, వర్కౌట్ చేస్తాం, టిప్స్. హోమియోపతి మందులు వాడాలి, అదొకటి. ఓకే సార్. సెకండ్ థింగ్ ఏంటంటే బుల్లెట్ కాఫీ బదులు గ్రీన్ కాఫీ తాగాలి. గ్రీన్ కాఫీ. గ్రీన్ Green కాఫీ coffee. ఏం సార్? గ్రీన్ టీ ఎట్లా విన్నారు, ఇప్పుడు గ్రీన్ కాఫీ కూడా అట్లనే. గ్రీన్ కాఫీ బరువు తగ్గాలనుకునే వారికి. యా సార్, చెప్పండి సార్, ఈగర్ గా వెయిటింగ్. ఏంటంటే నేను అమ్మట్లేదు. ఎస్ సార్, మళ్ళీ నాకు మీకు phone లో చైతన్ రాజ్ గారికి చేయకండి. కాల్ చేస్తారు. ఆ, కాల్ చేయకండి. జస్ట్ యూట్యూబ్ లో, అమెజాన్ లో అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి సార్ చెప్పేవన్నీ కూడా. అవి మీరు తెప్పించుకొని రోజుకి 1 కప్ తీసుకోండి. ఓకే. ఏంటి సార్ అవి? గ్రీన్ కాఫీ గ్రీన్ కాఫీ. డైలీ 1 కప్ చేసుకోవాలి. దాని మీద ఎట్లా చేసుకోవాలి ఉంటది, వేడి నీళ్ళు ఆ పౌడర్ వేయాలి, ఓకే. రెడీ అయిపోతుంది ఇట్లా మిక్స్ చేస్తే. అది డైలీ 1 కప్పు తాగండి, మీకు బెటర్మెంట్ ఉంటది. మెటబాలిజం పెంచుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటది బాగా. ఓకే. మళ్ళీ మీకు యాక్టివ్ కూడా అనిపిస్తుంది. ఓకే. చేయండి, మంచిగా అనిపిస్తుంది. గ్రీన్ కాఫీ. వావ్, సూపర్ సార్. డెఫినెట్ గా ట్రై చేస్తాం సార్, చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.